దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణకి సంబంధించిన జమిలి బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సమగ్ర బిల్లు పార్లమెంటు ముందుకు చర్చకు రాబోతోంది. దేశంలో వేరువేరుగా ఎన్నికల నిర్వహణ దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోంది అంటూ కేంద్రంలోని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలకి నిర్వహణకి సంబంధించిన జమిలి బిల్లుకు కేంద్ర కేబినెట్ మొత్తానికి ఆమోదముద్ర వేసింది. సమగ్ర బిల్లును పార్లమెంటు ముందుకు చర్చకు తీసుకురానుంది. దేశంలో వేరువేరుగా ఎన్నికల నిర్వహణ దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోంది అంటూ కేంద్రంలోని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి బిల్లును కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. గతంలోనే కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మొత్తానికి జమిలి ఎన్నికల బిల్లుకి కేబినెట్ ఆమోదం లభించింది. ఇక పార్లమెంటు ఉభయ సభల్లో కూడా బిల్లుని ప్రవేశపెట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి జమిలి ఎన్నికలకు వెళ్ళాలి అంటూ కేంద్రం ఆలోచనలో ఉంది. మరి కేంద్రం ప్రవేశపెట్టబోతున్నటువంటి బిల్లు లోక్సభలో అలాగే రాజ్యసభలో పాస్ అవుతుందా, ఏ మేరకు దీని మీద చర్చలు జరుగుతాయనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి ఇదే బ్రేకింగ్ సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. భాస్కర్, మన కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. అయితే దీనిలో కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా జమిలి ఎన్నికలకు సంబంధించి దానికి సంబంధించిన బిల్లుపై చర్చించే అవకాశం మేజర్ కనిపిస్తున్న పరిస్థితి. అయితే రానున్నటువంటి ఎన్నికలే దేశంలో ఒకటే ఎన్నిక జరగాలనేది కేంద్ర ప్రభుత్వం గతంలోనే యోచించింది. దానిలో భాగంగా మూడోసారి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినెట్ లో కీలకంగా ఈ అంశంపై చర్చించే అంశం అయితే ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి. దీనిపై ఎందుకంటే అనంతరం పార్లమెంటు ముందుకు జమిలి ఎన్నికల సంబంధించి ఏకాభిప్రాయం కోసం ఇప్పటికే జేపీసీకి అప్పగించారు. ఈ అవకాశం జేసీపీ ద్వారానే బిల్లుపై ప్రజాపాయ సేకరణ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. దానిలో భాగంగా జమిలీ కోసం రాజ్యాంగానికి 6 సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్న పరిస్థితి. దానిలో కొన్ని 2/3 మెజారిటీ అవసరం ఉందని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా వచ్చేటువంటి పార్టీల పైన ఒప్పించాలని వ్యూహం ఇచ్చేస్తున్న పరిస్థితి. సాధారణ ఎన్నికలకు సంబంధించి జమిలీ విభాగంలోనే జమిలీ పద్ధతిలోనే జరగాలనేది కేంద్ర ప్రభుత్వం వ్యూహం అండి. నేపథ్యంలో చూసినటువంటి జమిలీ బిల్లు రూపకల్పనలో కేంద్ర న్యాయశాఖ కావచ్చు బిల్లుపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని చెప్పి భావిస్తుంది. మోదీ అధ్యక్షతన కేబినెట్ ఇప్పటికే కూర్చున్నట్టు పరిస్థితి ఉంది. అయితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న నేపథ్యంలో బీజేపీ అంచనా ఏదైతే అనుకుందో బీజేపీ ఆ నేపథ్యంలోనే ఇవాళ జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు చర్చించే అవకాశం ఉంది. మొత్తం 47 పార్టీలో జమిలీకి 32 పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. మరొక 13 పార్టీలు తెలపాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా బీజేపీ పార్టీ మూడోసారి కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రధానంగా పెద్ద మొత్తంలో పెద్ద బిల్లు చర్చకు రావాల్సిన అవసరం ఉంది. దీనిపై ఇప్పటికే ఆ కేంద్ర కేబినెట్ అనేక సందర్భాల్లో చర్చించిన పరిస్థితి. మరి కాసేపట్లో కూర్చునే కేబినెట్ లో కూడా కీలకంగా దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటే దేశం ఒకటే ఎన్నికల విధానం ఉండాలి. జమిలీ ఎన్నికల్లో విధానంతో ఏదైనా ఒక స్పష్టమైన మెజార్టీ కావచ్చు. ఎవరైతే మంచి అభ్యర్థులు, ఎవరైతే ఒక పార్టీ కోసం కాకుండా వ్యక్తులు ఎవరైతే సొసైటీలో అభివృద్ధి పనుల దిశగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా జమిలీ ఎన్నికలతోటి సాధ్యమవుతుందని చెప్పేసి ఇప్పటికే అనేక సందర్భాలను చెప్తున్న పరిస్థితి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే ముందడుగు వేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.